ఎస్ కాబట్టి రాజు గారు ఇప్పుడు ఆయన చెప్తుంటే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు హైడ్రా లాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా ప్రజల్లో అసలు ఒక 4-5 కూల్చివేతలు జరిగితే నెక్స్ట్ ఎలాంటి రియాక్షన్ వస్తుందని చూడటానిక, లేకపోతే పెద్ద పెద్ద కబ్జాలు ఇంకా భవిష్యత్తులో చేపడతాం కనుక అప్పుడు ఎంతమంది ముందుకు వస్తారని ఒక ప్రయత్నమా ఏంటి? అసలు ఇప్పుడు హైడ్రా మీద అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది కదా. ఈ ఒక్క ల్యాండ్ కాదు, చాలా ల్యాండ్స్. మేమైతే అదే అనుకుంటున్నాము, ఇది కావాలని కొంచెం ఎన్నో ఒక దాని ఇట్లా పెద్ద ఎత్తున ఇట్లా కూల్చేస్తే ఆ బిల్డర్స్ అంతా ఆ నాయకుల దగ్గరికి పోతారు కదా, దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఏం చేయాలన్నా చేసుకుంటారు. అదే అదే అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ కన్వర్షన్ కూలగొట్టినప్పుడు చాలా స్వాగతించారు హైడ్రాను. అది కొట్టిన తర్వాత ప్రజల పక్షాన నిలబడరు అనుకుంటారు. ఇక ప్రజల దగ్గరికి పోయేసి ప్రజలను కొట్టినప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చిందని చూడాలి. కొంచెం దాన్ని అలా బిజినెస్కే వాడుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరుగుతుంటే వాళ్ళు అక్కడ స్పందిస్తలేరు కదా అధికారులు. అన్నగారు చెప్పినట్టు అమీన్పూర్లో తెలుసు, అందరు తెలుసు, ఆ నారాయణరావు అనే పర్సన్ ఆ 993లో వెంచర్ చేసి అన్నగారు అన్నట్టు 1 ఎకరం భూమి ఉంటే 10 ఎకరాలు గవర్నమెంట్ ఉంటే 1 ఎకరం పట్ట కొనాలి, ఆ 10 ఎకరాలు పేపర్ మీద గీయాలి, అమ్మేయాలి, దానికి ఒకటి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాలి. ఆ డాక్యుమెంట్లను పెట్టుకుని ఉన్నాయని చెప్పేసి బై నంబర్ వేసుకుంటా పోతా ఉంటారు అన్నట్టు అమీన్పూర్లో మొత్తం. అదే అట్లా చేసే ఇంతకుముందు మా రవీందర్ గారు అని చెప్పినట్టు తను కూడా చాలా విషయాలలో కొట్లాడిన. మొన్న ఒక పెద్ద ల్యాండ్ను కాపాడడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే ఈ అమీన్పూర్ అంటేనే అన్ని రకాల జనాలు ఉంటారు, అందరూ అక్కడ కొనాలని, ఇండ్లు జాగాలు కొనాలి అనుకుంటారు. దాన్ని ఆసరా తీసుకొని ఇట్లాంటి భూ కబ్జాదారులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. దానికి ఈ యొక్క ఉన్న గవర్నమెంట్లు సహకరిస్తాయి అన్నట్టు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అమీన్పూర్లో చాలా జరుగుతున్నాయి. అసలు ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఒక పర్మిషన్ తీసుకోవాలి. మోసపోతే రియల్టర్లు ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వమే ఇంత పకడ్బందీగా చట్టాలను అడ్డం పెట్టుకుని చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరి దృష్టికి తీసుకువెళ్లారు? మరి ప్రభుత్వమే స్పందించారు, ప్రభుత్వం స్పందించట్లేదు.